మాట్లాడదాం. అంతే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్. అరెస్టులు అంతం కాదు అట్లా అని చెప్పేసి కొత్త కాదు తమిళనాడు రాజకీయాల్లో. బట్ ఇప్పుడు ఒక 3 దశాబ్దాలు ద్రవిడ పార్టీల పరిపాలనను చూసినటువంటి ప్రజలు ఒక కొత్త పార్టీకి, కొత్త తరం నాయకత్వానికి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు సేమ్ పాత సంస్కృతే నడుస్తోందా? ఈ అరెస్టుల పర్వాన్ని ఎట్లా చూడాలి? సో అరెస్ట్ చేయకపోతే ఇక తమిళనాడు రాజకీయాల్లో బలంగా ఉండలేము అన్నటువంటి భావజాలంలోకి వచ్చారనుకోవాలి. ఎట్లా చూడాలి అరెస్టుల పర్వాన్ని? రాజకీయ సంస్కృతి జనరల్గానే ఒక తమిళనాడే కాదు, ఒక ప్రతీకార వాంఛతోటి నడుస్తున్నాయి రాజకీయాలు. అది మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎగ్జాంపుల్కు చిదంబరం హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అమిత్ షాను లోపటేసిండు, సిబిఐ కేసు పెట్టి. ఇప్పుడు అమిత్ షా హోంమంత్రి అయినాక చిదంబరం లోపేసిండు, సిబిఐ కేసు పెట్టి. అక్కడి నుంచి మొదలు పెడితే ఇవాళ తెలంగాణలో గతంలో రేవంత్ రెడ్డిని కాలర్ బట్టి లాక్కెళ్ళి లోపటేశారు. అది గతంలో చంద్రబాబు నాయుడు కూడా అట్నే అరెస్ట్ చేశారు. అవును. ఇట్లా అరెస్ట్ చేసిన దగ్గరల్లా నెగటివ్ రిజల్ట్ వచ్చింది ప్రభుత్వాలకు, అంటే ప్రభుత్వాలకు. కాబట్టి సహజంగానే అరెస్ట్ చేస్తే సానుభూతి పెరుగుతుంది తప్ప తగ్గదు. కాబట్టి అటువంటి పరిస్థితి అరెస్ట్ చేసి సానుభూతి తెప్పేట తప్ప ఇంకో ఉపయోగం లేదు. తర్వాత నిన్న ఉదయనిధి చేసింది రాంగ్, ఎవరు ఒప్పుకోరు. ఒక మహిళ పేరుని బయటకు తీసుకురావటం, మహిళలను బయటకు తీసుకురావటం. ఇవాళ నువ్వు త్రిషను బయటకు తీసుకొస్తే రేపు నీ భార్యను బయటకు తీసుకొస్తారు, లేదా నీ అక్క చెల్లని బయటకు తీసుకొస్తారు. ఇది ఎటుపోతుందో తెలియదు. కాబట్టి మన సంస్కృతిలో మహిళను గౌరవించడం అనేది ఉంది. అటువంటి మహిళను ఎక్స్పోర్ట్ చేస్తే ప్రజలు సహించరు, సానుభూతి ఉండదు. నేను ఆ కామెంట్ చేస్తే ఉదయనిధి వ్యతిరేకతే వచ్చింది తప్ప అనుకూలత రాలేదు. అదే సందర్భంలో అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఉదయనిధిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి డిఎంకే కార్యకర్తలు బయటకు రావడానికి ఒక అవకాశం దొరికింది. జనం సానుభూతి ఉన్నా లేకపోయినా క్యాడరు, ఇంట్లో కూర్చునే క్యాడర్, ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చునే క్యాడరు అరెస్ట్ చేశారని బయటకు వచ్చి ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా అవుపట్టడానికి టీవీకే ప్రభుత్వం డిఎంకేకి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఏదైనా ఉదయనిధి మాట్లాడిన దాని మీద ప్రజాభిప్రాయాన్ని కూడగడితే ఒంటరి అయిపోతాడు. అట్లా కాకుండా అరెస్ట్ చేస్తే మళ్ళీ తన క్యాడర్ని పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నిన్న జరిగినటువంటి సంఘటనలో ఉదయనిధి ఆ కామెంట్ చేయకూడదు. రాజకీయంగా వ్యూహాత్మకంగా అరెస్ట్ చేయడం దండగా, అది వాళ్ళ క్యాడర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఉదయనిధి కామెంట్ను కూడా సహించేది కాదు, దాన్ని కూడా ఖండించాల్సినటువంటి విషయం. బట్ ప్రభుత్వం తొందరపడి అరెస్ట్ చేసిందా? ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఒక వెసులుబాటు ఇవ్వకుండా, ఆయనకు సంబంధించినటువంటి విచారణ హాజరు కాకుండా, లేదంటే ఆ తెలంగాణలో కూడా గతంలో అయ్యాయి. రేవంత్ రెడ్డి కూడా కొంతమంది ప్రముఖ హీరోయిన్లను ఉద్దేశించి ఆనాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి నాయకులు కానీ, సో కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భాలు, సో హీరోయిన్లను ప్రముఖంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి చరిత్రలు గతంలో ఉన్నాయి. బట్ ఇదే విజయ్ విషయంలో చూసుకుంటే, త్రిష విషయంలో నోటీసులు ఇవ్వకుండా తొందరపడ్డారా అరెస్ట్ చేయించడంలో? ఈ ఎపిసోడ్ని ఎట్లా చూడాలా? ఖచ్చితంగా అండి, ప్రజల సానుభూతి పోద్ది అరెస్ట్ చేస్తే. ఎక్కడ చేసినా సరే, గతంలో చాలా మంది నాయకులు జైళ్ళ నుండి గెలిచారు. వెంటనే ఆ చేసిన తప్పులు కూడా ఓవర్కమ్ అయ్యి సానుభూతిగా మారుద్ది. కాబట్టి తర్వాత నిన్న సానుభూతి పెరిగినా పెరగకపోయినా ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నటువంటి క్యాడర్ను బయటకు తీసుకురావడానికి అవకాశం కల్పించారు. అయితే ప్రభుత్వానికి ఏముండి ఉంటుందంటే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపాలి. ఇట్లా త్రిష మీద కామెంట్ చేయటం, త్రిషని బయటకు తీసుకొచ్చి ముఖ్యమంత్రిని బదనాం చేసేటువంటి వాళ్ళకి ఇదే గతి పడుద్ది అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపడానికి బహుశా ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే ఒక గట్టి మెసేజ్ పోతుంది అనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారనుకున్నాను నేను. బట్ తమిళనాడు చరిత్ర చూసుకుంటే సార్, ఏకంగా కుంభస్థలాలనే కొడతారు. అంటే ఇక చిన్న వాళ్ళని అరెస్ట్ చేసి పెద్దవాళ్ళ దాకా పోయేటువంటి సంస్కృతి లేదు. సో ఆనాడు జయలలిత విషయం చూసుకున్నా కానీ, కరుణానిధి విషయం చూసుకున్నా కానీ, సో కుంభస్థలాలను కొట్టి రాజకీయంగా ఒక ఉత్కంఠ క్రియేట్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు జయలలిత విషయానికి వస్తే, కరుణానిధిని అరెస్ట్ చేయడమే కాదు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరిని సైతం అరెస్ట్ చేయడం దేశం వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. సో ఇట్లాంటి రాజకీయాలు తమిళనాడులో ఇక ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతాయి అనుకోవచ్చా? బహుశా విజయ్కి ఆ వెంజెన్స్ ఉందనుకోను. ఏంటంటే వెంజెన్స్ పాలిటిక్స్ నుంచి, వెంజెన్స్ పార్టీలో ఎదిగినటువంటి వ్యక్తి కాడు.
కాబట్టి బిహేవియర్ లెవెల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మనం అది పాస్ట్ హిస్టరీ కూడా విజయ్ చూడాలి. ఎందుకంటే జయలలితని అసెంబ్లీలో అవమానిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అవును. అవమానిస్తే అధికారంలోకి వచ్చింది, కొంగుపట్టి లాగితే అధికారంలోకి వచ్చింది, నర్వస్ గాలి ఆవిడ. ఆ తర్వాత వచ్చిన తర్వాత అదే విధంగా రివెంజ్ఫుల్ పాలిటిక్స్ కరుణానిధిని, సెంట్రల్ మినిస్టర్ని అందరినీ లోపటేసింది, లాక్కపోయి వేసింది. అవును. అంటే అది అది ఖచ్చితంగా బాలు అనుకుంటా, రైట్? బాలుని కూడా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసే పద్ధతి కూడా వెంజన్స్ఫుల్ గా ఉంది. కాబట్టి అటువంటి వెంజన్స్ పాలిటిక్స్ ఏఐడిఎంకే డిఎంకే మధ్య నడిచినాయి. కానీ టీవీకే అందులోకి పోతాడని నేను అనుకోను. కాకపోతే స్ట్రాంగ్ మెసేజ్ పంపాలి ఈ విషయంలో అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేశారు అనుకుంటున్నా. ఇబ్బందులు పెట్టాలనుకుంటే ఇది స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టుగా చూడాలా, లేదంటే ప్రతిపక్షానికి ఆయుధం ఇచ్చినట్టుగా చూడాలా? ప్రతిపక్షాన్ని బలంగా మారుస్తున్నట్టుగా అనిపిస్తోందా? ఆయన ఆయుధంగా అది స్ట్రాంగ్ మెసేజ్ పంపాలని గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. కానీ ప్రతిపక్షాలకు అది ఎప్పుడు కూడా ఆయుధంగా మారుద్ది. అవును. అక్రమంగా అరెస్ట్ చేసినా, సక్రమంగా అరెస్ట్ చేసినా, అరెస్ట్ అనేదే అంత తప్పు చేశాడా, తర్వాత ప్రశ్నిస్తే తప్పుడు చేస్తాడా, ఈ సందర్భంగా అరెస్ట్ చేస్తే డిఫరెంట్. కానీ అనేక కారణాల ద్వారా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది తప్ప తగ్గింది లేదు ఎక్కడ. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించి లెట్ దెమ్ టు వర్క్ ఆన్ దేర్ ఓన్ గ్రౌండ్. వాళ్ళ డిఎంకే గ్రౌండ్ లో వాళ్ళని ఆడుకొని ఇవ్వాలి, అంతే తప్ప దాంట్లో పోయి కెలికి వాళ్ళని యాక్టివేట్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సార్, ఎంకే స్టాలిన్ ఎంతో కొంత బయట నుండి చిన్న పార్టీల సహకారంతోనే, అంటే స్టాలిన్ కొంత మద్దతు ఇస్తేనే ఈ ప్రభుత్వం నిలబడ్డది. సరే, ఏడీఎంకే నుంచి వలస రావడం సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. బట్ అట్లాంటి పరిస్థితుల్లో కూడా విజయ్ ఏకంగా ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఈ రెండు పార్టీలే ఉన్నాయి తమిళనాడులో, ఇక ఏఐడిఎంకే లేదు, ఏఐడిఎంకే పని అయిపోయింది అన్నటువంటి ఇంకో సంకేతాన్ని కూడా మనం చూడొచ్చా? ఇక నుంచి అధికార ప్రతిపక్షాలు ఈ రెండు పార్టీల మధ్యలోనే ఉంటాయని. నేను మీకు గుర్తుంటే ఎలక్షన్ అయిపోయిన తెల్లారి రిజల్ట్స్ మీద కామెంట్ చేసి చెప్పాను, ఏఐడిఎంకే ఇంక ఉండదని. అవును, వాస్తవం. ఎందుకు ఉండదంటే ఒక పీపుల్స్ స్టార్ లేడు వాళ్ళకు. అవును. గతంలో ఎంజీ రామన్ లాగా, జయలలిత లాగా లేరు. కాబట్టి దాంతో వాళ్ళు కేవలం ఆర్గనైజర్గా పార్టీ ద్వారా గెలిచినటువంటి వాళ్ళే. అటువంటి విజయ్కి కానీ స్టాలిన్ కానీ ఆల్టర్నేటివ్గా లేదు. కాబట్టి వాళ్ళు డిస్పస్ అవుతారు, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు అన్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది. తర్వాత ఇప్పుడు కూడా ఇది బహుశా కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులు ఇరుకున పెట్టే అంశం ఈ డెవలప్మెంట్స్. వాళ్ళు సపోర్ట్ చేసే నాడు కూడా డిఎంకేని కన్విన్స్ చేసి సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ. ఎందుకు కన్విన్స్ చేశారంటే అది సపోర్ట్ చేయకపోతే టీవీకే బీజేపీ దగ్గరికి పోవచ్చు, లేదా ఏఐడిఎం తర్వాత బీజేపీ బ్యాకింగ్ ఉన్నటువంటి ఏఐడిఎంకే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోరు కదా. అవును. కాబట్టి ముఖ్యమంత్రి అవకాశాన్ని కోల్పోరు. కాబట్టి ఏఐడిఎంకే తర్వాత బ్యాకింగ్ ఉన్న బీజేపీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. తమిళనాడులో బీజేపీ ఎంట్రీ కావటానికి వీల్లేదనేటువంటి పట్టుదల కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులో ఉంది. దాంతో డిఎంకేని ఒప్పించి విజయ్కి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని చేశారు. అయితే ఇప్పుడు రోజు రోజుకు వైరుధ్యం డిఎంకేకు టీవీకేకు మధ్య వైరుధ్యం పెరుగుతుంది. అవును. వైరుధ్యం పెరగటంతో కాంగ్రెస్ ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళకు ప్రెజర్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. ఈ వైరుధ్యం పెరుగుతూ ఉంటే ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. ఒక 30 ఏళ్ల సంది ఒక స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు ఖచ్చితంగా యూపీఏకి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి అంటే ఖచ్చితంగా మరి టీవీకి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి కొత్త డెవలప్మెంట్స్ వస్తున్నాయి. ఈ డెవలప్మెంట్స్ తమిళనాడులో ఎడిదారి తీస్తుందో చూడాలి. సరే, ఏదేమైనా టీవీకి కూడా విజయ్ కూడా సేఫ్టీ కొరకు కొంతమంది ఏఐకే డిఎంకేలైన వాళ్ళని ఎమ్మెల్యేలని ఆహ్వానించడం, వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో సమన్వయంగా పనిచేయటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం ఎటు మొగ్గుద్దు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యేలు మాత్రం గవర్నమెంట్ నిలబెట్టుకోవటం ఇది పెద్ద పని కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గుతారు ఇటువంటి డెవలప్మెంట్స్ లో అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు శాశ్వతంగా డిఎంకేని కాదని టీవీకేకి సపోర్ట్ చేస్తుందా, లేదా టీవీకే మరొక కొత్త ఎత్తుగడ తీసుకుంటుందా, ఏఐడిఎంకేను మెర్జ్ చేసుకొని రెండింటికి అన్ని ఫ్రంట్లకు దూరంగా ఉంటుందా, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న అయితే విజయ్
ఢిల్లీలో జరిగిన సంఘటనలకు కాంగ్రెస్ మద్దతు తెలిపిండు, అవును. పార్టిసిపేట్ చేయలేదు కానీ అవును. కాంగ్రెస్ మద్దతు తెలిపిండు. ఉమ్. కాబట్టి బహుశా అదే దారి చూసుకుంటాడా, ఇటు కాంగ్రెస్ అటు ఉభయ కమ్యూనిస్ట్ సపోర్ట్ స్టేట్లు ఉంటాం, సెంటర్లో కూడా ఆల్టర్నేటివ్ పార్టీగా ఉండటం, కాబట్టి ఆ దారే చూసుకుంటాడు అనేది మనం వేచి చూడాలి.